2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అసలు? ఆ చికిత్సకి అందించాల్సినటువంటి మెడిసిన్ మనీ. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు చేపట్టారు. కుటిల రాజకీయం ఉంటుంది, కుట్ర కూడా కాదు. ఏ కెమిస్ట్రీ వర్కౌట్ కాదంటారు వీళ్ళు. వినండి, నేను కెమిస్ట్రీ చెప్తున్నా అక్కడే. బీసీలన్నీ నా వాళ్ళే అని గోరంట్లో బుచ్చి చౌదరి చెప్తుంటే ఆ పదమే వాడిని నేను అసలు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు లేకపోతే తోటరి ముత్తులు కలిపిన ఈ స్నేహం ఏదైతే ఉందో మిమ్మల్ని అక్కడి నుంచి నియోజకవర్గాన్ని దూరం చేసింది కదా. మొక్కేస్తే చాలా టైం పట్టుద్ది అంటే టీడీపీకి ఒక కంచుకోట ఉన్నదాన్ని ఏ ధైర్యం చేసి వచ్చారు అసలు ఇక్కడికి మీరు? మంత్రి రుచి ఎప్పుడు చూసారు వీళ్ళు? ఇది పార్టీ తెలివితేటలు అనుకోవాలా లేకపోతే మంత్రి చెలిబోని వేణుగారి అమాయకత్వం అనుకోవాలా? నాయకుడికి అయితే కేకలేస్తాడు, పౌరుషం, కత్తులు గిత్తులు తిప్పుతారు. ఏ పార్టీ అయినా అధికారం చేపట్టాలంటే బీసీలే కీలకం. అలాంటి బీసీల సంక్షేమానికి సారథ్యం వహిస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మనతో ఉన్నారు. మంత్రి గారు నమస్తే. నమస్కారం. ఎలాగా రాష్ట్ర వ్యాప్తంగా ముందు మాట్లాడుకుందాం. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అసలు? వైనాట్ 175 అనేటువంటి వర్డ్ లీడర్ నోట్ అంట వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లోనూ ఆయన సక్సెస్ అయ్యారు అనేటువంటి నమ్మకంతో వారు అన్న మాట. అది 175 సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యానికి ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో చాలామంది సంస్కర్తల ఆలోచనలు కేవలం పుస్తకాల్లోనే ఉన్నాయి. పుస్తక నిక్షిప్తం అంటాను నేను అది. అటువంటి ఆలోచనలన్నీ కలిసి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది నేను చెప్పగలను. అంటే ప్రజలకు ప్రజావసరాలు, ప్రజలకు ప్రధానంగా ప్రజల్ని అంటే పర్టికులర్గా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ వీళ్ళని పట్టి పీడించేటువంటి పెద్ద శాపం అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, అది పేదరికం. అంటే గడిచినటువంటి ప్రభుత్వాలు దానికి చికిత్స చేయటంలో ఎక్కడో లోపం జరిగింది. ఎక్కడ లోపం జరిగింది అని అంటే చికిత్స చేస్తున్నామని చెప్పే ప్రభుత్వాలన్నీ కూడా, కానీ ఆ చికిత్సకి అందించాల్సినటువంటి మెడిసిన్ మనీ వాడి ఖాతాలోకి చేర్చలేకపోయినాయి, వారికి డైరెక్ట్గా ఆ డబ్బును పంపలేకపోయినాయి. ఇవాళ డీబీటీ అంటే ఏ పేద కూడా తన అవసరాలు తీర్చుకోవడం కోసం డబ్బు అవసరమైనప్పుడు ఆ డబ్బును పొందడం కోసం అప్పుల పాలు, లేకపోతే పెత్తందారుల దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం, లేకపోతే ఆత్మగౌరవాన్ని వంచడం అనేక, ఒకటి కాదు రెండు కాదు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ పలు సందర్భాల్లో ధనవంతుడి దగ్గర లొంగిపోయారు. కారణం వీరి చేతికి ధనం దక్కలేదు. అది కనిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో డైరెక్ట్గా అతని చేతికి డబ్బును పంపించాలి, అదే దీనికి చికిత్స. రెండవది విద్యను అందించాలి. ఆ విద్యకి అవసరాలు ఏమిటి అంటే అగ్రకులాల్లో పుట్టి అగ్ర చదువులు చదవడానికి కారణం డబ్బు. ఆ డబ్బు అందక వాడి చదువు ఎక్కడ ఆగిపోయింది? పాకబడిలోనో లేకపోతే ప్రైమరీ స్కూల్స్లోనూ ఆగిపోయింది. ప్రైమరీ స్కూల్స్ని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మార్చాలనే ఆలోచన గతంలో ఎందుకు రాలేదు? ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి మేధావులు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోను లేకపోతే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలోను ఇట్లాంటి యూనివర్సిటీలో చదివారు. అసలు అక్కడికి చేరాలి ఒక పేదింటి పిల్లవాడు అనుకున్నప్పుడు వాడిలో ఉన్నటువంటి ఆ ఫోబియో, ఆ చదివే విధానంలో ఫోబియో పోవాలి. ఆ ఫోబియో పోవాలంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలి. లేదా ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ భాష మనకు అడ్డు రాకూడదు అనుకున్నప్పుడు దానికి ఇంగ్లీష్ అనేటువంటిది ప్రధానమైనటువంటిది. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఒక చారిత్రకమైనటువంటిది. ఇప్పుడు మీరు చెప్తున్న అన్నీ కూడా సంక్షేమ పథకాల ద్వారా భర్తీ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో? 100%. పేదరికం ఉంది. ఇవాళ 14% నుంచి 4% తగ్గిందంటే కారణం పేదరికం తగ్గడానికి కారణం ఏమిటి? ఇప్పుడు గతంలో లాస్ట్ 15 days బ్యాక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ ఇందులో ఒక ఆర్టికల్ వచ్చింది. మన తెలుగువాడు దువ్వూరు సుబ్బారావు గారు ఒక ఆర్టికల్ రాశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి.
ఏం రాశారు అంటే ఎకానమీ పెరగాలంటే పేదవాడు కొనుగోలు శక్తి పెరగాలి, అదే కదా. అవును. పేదవాడి కొనుగోలు శక్తి పెరగాలంటే పేదవాడి చేతిలో డబ్బు ఉండాలి. పేదవాడి చేతిలో డబ్బు ఉండాలంటే పేదవాడి చేతికి డబ్బు చేరకుండా ఆ గతంలో తెలుగుదేశం అనుకో జన్మభూమి కమిటీలు అంటే కదా, ఎక్కువ కాలం పాలించింది తెలుగుదేశమే కనుక ఈ జన్మభూమి కమిటీలు రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక మంది స్వార్థపరులు చేసినటువంటి నిర్ణయాల్లో ఆ పేదాడికి ఆశ చూపారు తప్ప సేద తీర్చలేదు. ఆశ చూపారు తప్ప సేద తీర్చలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పేదవాడు జగన్ అంటే జనము జగన్ అనేటువంటిది ఒక బంధం ఉంది. ఈ మధ్యలో ఎవరు దళారీ లేడు, అవినీతి లేదు, ఆశ్రిత పక్షపాతం లేదు. ఆశ్రిత పక్షపాతంతో పాటుగా కులము, మతము, ప్రాంతం, పార్టీ అనేటువంటి బాధలు లేవు. ఇవన్నీ జరిగినప్పుడు పేదవాడికి నేరుగా ఆ ధనం చేరినప్పుడు ఆ పేదరికం అనేటువంటిది అతన్ని భయపెట్టలేదు. అదే సంక్షేమ పథకాలు కానీ తిరిగి ప్రభుత్వాన్ని తీసుకొస్తాయని నమ్మకం ఉంటే మన పశ్చిమ బెంగాల్ కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, మన పక్కనే ఉన్న ఇప్పుడు నిన్న మన కాక తెలంగాణ రాష్ట్రం కావచ్చు, సంక్షేమ పథకాలే తిరిగి ప్రభుత్వాన్ని తీసుకొస్తాయంటే చాలా మార్పులు జరిగినాయి కదా ప్రభుత్వాలు అక్కడ. నో ఇక్కడ లీడర్ మీద ఉన్నటువంటి నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను ప్రకటించారు. నవరత్నాలు 9, 2 పేజీలు మేనిఫెస్టోనే. ఆ టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎక్కడైనా ఒక్క నవరత్నాల్లో ఒక పథకాన్ని ఎస్కేప్ చేశాడు ఆయన? చేయలేదు కదా. తెలుగుదేశం పార్టీ కానీ ఏ ఇతర పార్టీలు కానీ ఈ రాష్ట్రం దివాలా తీసిందని, శ్రీలంకగా మారిందని మాట్లాడినటువంటి నోట ఈ పథకాలు పంపిణీ చేసి ప్రజల దగ్గర మెప్పు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము ఎడిషనల్గా ఇస్తామని. ఎక్కడి నుంచి ఇస్తారు అంటే ఇక్కడ ఆదాయ వనరుల గురించి తెలిసి ప్రజలను మోసగించడమే కదా వాళ్ళు చెప్పడం అంటే. ఇప్పటికే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభలో కొన్ని పథకాలు ఉన్నాయి. సరే, అమ్మఒడి ఉంది, లేకపోతే ఆరోగ్యశ్రీ ఉంది, పెన్షన్ ఉంది. ఇటువంటి పథకాలు 54,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక 6 ప్రకటించాడు. అది ఉమ్మడి మేనిఫెస్టో కాదు, సింగిల్ మేనిఫెస్టో. మరి ఏదైతే ఆయనకి జత కట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ప్రశ్నిస్తానన్నాడు కదా, చంద్రబాబు నాయుడు ఏమన్నా మాయగాడా ఏంటి చేయడానికి? 54,000కి ఇంకోటి 74,000 అడిషనల్ కావాలి వీళ్ళు ఇచ్చి పథకాలు చెప్తే. ఇవ్వలేనాడు 100 చెప్తాడు. ఇచ్చేది మాత్రమే చెప్పేటువంటి నాయకుడిగా చెప్పింది ఖచ్చితంగా ఇవ్వడానికి ఎన్ని అవమానాలైనా భరించి, లేదా ఎన్ని కష్టాలనైనా భరించి, ఎన్ని ఇబ్బందులైనా భరించి ఈరోజు చెప్పిన ప్రతి మాట 99% హామీలు అమలు చేసినటువంటి ప్రభుత్వానికి కేవలం ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు ఏం చేస్తారులే వాయిస్ లెస్ అనుకునేటువంటి పాలకులు గతంలో చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి ఫెయిల్ అయ్యాడు. ఈజ్ ఎ ఫెయిల్యూర్ లీడర్ కదా. పవన్ కళ్యాణ్ గారు అంటారు ఆయనకి నిర్దిష్టమైన ఆలోచన లేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏది స్క్రిప్ట్ రాస్తే చదివేస్తున్నాడు ఆయన. మరి అలాగే ఈ ఇద్దరు కాంబినేషన్ పెద్ద కాంబినేషన్గా చెప్తున్నారు, రాష్ట్రంలో ఒక మార్పుకి ప్రధాన కారణం అవుతుంది అంటున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా వారి కాంబినేషన్ ఎలా ఉందనేది. ఇప్పుడు ఈ సందర్భంలో మీకు ఒకటి చెప్పాలి, ఈ దేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా కొన్ని ఆశయాలతోటే మొదటి అడుగులు వేసాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఆశయం ఏముంది ఆ రోజుల్లో? దేశానికి స్వాతంత్రం తేవడం. తర్వాత పాలించినటువంటి ఇందిరాగాంధీ, నెహ్రూ ఇట్లాంటి వాళ్ళని గరీబీ హటావో, రోటీ కపడా ఔర్ మకాన్ ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఆశపరులు పెరిగారు. ఆశపరుల వరకు ప్రజలు భరించారు, అత్యాశపరులు పెరిగారు. ఆశ అత్యాశగా మారిన తర్వాత ఆ పాలకుల పట్ల ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో మనం చూసాం. అంటే ఇప్పుడు మీరు చెప్తుంది అసలు ఏ కెమిస్ట్రీ వర్కౌట్ కాదంటారు వీళ్ళకి. వినండి, నేను కెమిస్ట్రీ చెప్తున్నా. అక్కడే కాంగ్రెస్ పార్టీలో ఒక ఆశయం ఉన్నటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి పేదల యొక్క జీవితాల్లో భద్రత కల్పించాలని ఒక ప్రయత్నం చేశాడు. నేను అదే అంటున్నాను, ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆశయం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రజారోగ్యం కోసం,
పేదల ప్రాణాల విలువల కోసం, ప్రాణాల విలువ కోసం ఆరోగ్యశ్రీ ఇంకో చోట ఎక్కడ రాలేదే దేశంలో, ఈ రాష్ట్రంలోనే ఉంది కదా, అది ఆశయం కదా. అంటే ఒక బీసీ బిడ్డ చదువుకోగల శక్తి ఉండి, చదివే మేధస్సుండి, కేవలం డబ్బు లేక ఉన్నత చదువు చదవలేకపోతున్నాడని, అంటే ధనవంతుల పిల్లలు మాత్రమే ఉన్నత విద్యల్లో రాణిస్తున్నారు, కారణం ఏంటంటే డబ్బని. ఆ డబ్బు నేను తల్లిగా తండ్రిగా వాడికి ఆస్తిగా నేను ఉంటానని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు కదా. అప్పుడు దాకా ఏమైనా చెట్టెక్కివాడు పిల్లోడు చదివాడా ఇంజనీరింగ్, నేతనేసి పిల్లోడు చదివాడా ఇంజనీరింగ్, కుమ్మరి పిల్ల 139 కులాలు ఉన్నాయి, ఎవడు చదవలేకపోయాడే. కానీ రాజశేఖర రెడ్డి ఒక భవిష్యత్తు ఇచ్చాడు కదా, ఒక తరాన్ని మార్చాడు రాజశేఖర రెడ్డి. ఆశయం అది. ఆరోగ్యశ్రీ ఆశయం, ఇల్లు ఆశయం, ఇళ్ల స్థలాలు ఆశయం, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు. ఆయన మరణించాడు. ఆయన ఆశయాన్ని కొనసాగించడానికి 10 రెట్లు ఆశపడి వచ్చినటువంటి నాయకుడిగా, ఒక ఆశయ సాధకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగుతుంది. చూడండి, మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు ప్రశ్నిస్తానని. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎవరిని ప్రశ్నించాలి? ఆయన ప్రజలు ప్రశ్నించే స్థితికి ఆయన వెళ్ళిపోయాడు. కారణం, ఆయనకు ఆశయం లేదు. ఆయన ఆశయం ఏంటి? ఎవరు ప్రశ్నిస్తున్నారు అంటే తప్పు చేసిన వాడిని ప్రశ్నించడు ఆయన. అంటే ఆయన గ్లామర్ని ఎలా వాడారు? ప్రజలకి మంచి చేస్తానన్న వాడిని ప్రశ్నిస్తాడు, చెడు చేసేవాడికి సపోర్ట్ చేస్తాడు. చెడు చేసిన వాడికి, చేసేవాడికి కూడా, చెడు చేసిన వాడికి, చెడు చేయడంలో ఆయన భాగస్వామ్యే, మళ్ళీ వాళ్ళు చెడు చేసిన వాడికి సపోర్ట్ చేస్తారనేటువంటి ఆయన ఆశ. ఇప్పుడు ఆశయం లేదు, ఎలాగో ఆశ కాసుల కోసం ఉందా అన్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. నేను అంటాను, లేదా అని కామెంట్ చేయను. ఇక్కడ మీరు అడిగారు ఇప్పుడు ఒక ప్రశ్న, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని. ఇక్కడ సంక్షేమ పథకం కాదండి, అమ్మఒడి తీసుకోండి, అది సంక్షేమ పథకమా? ఈ రాష్ట్రంలో మీరు ఒక సర్వే చేయండి, ఎక్కడైనా బాలకార్మిక వ్యవస్థ ఉందా? బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చట్టాలు వచ్చాయి. చట్టాలు చేయలేని పని అమ్మఒడి అనే ఔషధం చేసిందని నేను అంటాను. అది ఒక సంస్కర్త మాత్రమే చేయగలడు. అమ్మఒడి అనేటువంటి ప్రోగ్రాము ఒక తరాన్ని మారుస్తుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ వర్కౌట్ కాదంటారు వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎక్కడ కూడా? ఖచ్చితంగా కాదు. మరి ప్రజలు విజ్ఞులు, ప్రజలు దైవ స్వరూపులు. నేనే ఒక మాట చెప్పాను ఈ సందర్భంలో. అమ్మ, 2019లో ఏప్రిల్ మాసం 11వ తారీఖున మీరు వరం ఇచ్చే దేవతలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వరం ఇచ్చారు. కానీ ఇవాళ 1800 రోజులు నిత్యము నిన్ను ఏదో ఒక పుష్పం చేత, ఏదో ఒక పుష్పం, అమ్మఒడి అవ్వచ్చు, ఆసర అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, చేదోడు అవ్వచ్చు, ప్రతి నెల నీ ఇంట ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాడు కదా. నీకు పూజలు చేశాడే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రజలే దేవుళ్ళని, ఆ దైవాల్ని ఆరాధించే అవకాశం రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుందని, ఆ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రజల పట్ల ఆ భావం కలిగి ఉండాలని నిరూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరో కీలకమైన మార్పు జరిగింది రాష్ట్రంలో. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు చేపట్టారు. ఏ విధంగా చూస్తారు మీరు? దాన్ని పెద్ద ఏం చూడాల్సినంత పని లేదు. ఎంచేతనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్పెషల్ స్టేటస్ అవ్వచ్చు, కేవలం అత్యాశ. చెప్పాను కదా, 7 మంత్రులు ఇచ్చేస్తే సరిపోద్దా? అత్యాశ వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో చూసాం కదా మనం. అంటే షర్మిల కూడా అలాగే చూస్తారు. ఎందుకంటే మీ వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి జైలు ఉన్నప్పుడు సగం భాగం నడిపిన ఒక లీడర్ ఆవిడని కూడా అలా చూడాల్సిన అవసరం. ఆవిడని మా చెల్లిగా చూస్తాం, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలాగే చూస్తాం. మామూలుగా షర్మిలమ్మ మా చెల్లెలు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే మాకు కనిపిస్తుంది. మా చెల్లి అందులో ఉంది కదా అని కాంగ్రెస్ పార్టీ పట్ల మా భావజాలం మారదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. నేను కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేశాను. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో జడ్పీ చైర్మన్ అయ్యారు కదా మీరు అని అనొచ్చు. సరే, మీరు నాకు ఏదో మంచి చేశారని నా ఎదురుగుండా ఒక నేరం చేస్తే దాని గురించి నేను ఖండించకుండా ఉండలేను కదా. ఖండించడం నా బాధ్యత దేశ పౌరుడిగా, రాజకీయ నాయకుడి తర్వాత ముందు పౌరుడిగా నా బాధ్యత ఏమిటి? కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర పౌరులకి.
ఆ అన్యాయం గురించి సరే ఇవాళ ఒక కుట్ర లేదా కుటిల రాజకీయం ఉంటుంది, కుట్ర కూడా కాదు, కుటిల రాజకీయంలో షర్మిలమ్మ చేత జగన్ గారిని తిట్టిస్తే మనకేదో కలిసి వస్తుందని ఆ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈయన ఎవరో మన చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక ప్రయత్నం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత విమర్శిస్తే అంత రెట్టింపు ప్రేమించేటువంటి ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రంలోని పురుడు. రామచంద్రపురంలో 2019లోన అంటే 75,000 పైచిలుకు ఓట్లతోని గెలిచి మీరు ఇప్పుడు ఏ సంబంధం లేని రాజమండ్రి రూరల్కి వచ్చారు. అంటే ఇది పార్టీ తెలివితేటలు అనుకోవాలా, లేకపోతే మంత్రి చెల్లిబోయిన వేణు గారి అమాయకత్వం అనుకోవాలా? మీరు ఏదైనా అనుకోండి, ఒకటి ప్రజాసేవకు ఎల్లలు లేవు. నేను రాజకీయాలు ఎంచుకున్నది సేవ కోసం. సర్వీస్ ఈజ్ గాడ్. నా టర్మ్స్లో సేవే దేవుడు. నేను ఆ రామచంద్రపురం వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాను, మరి అది మీకు ఎవరు చెప్పుండరు. నేను నాయకుడిని కాదు, సేవకుడిని అని. చాలా సందర్భాల్లో అక్కడ విమర్శలు చేశారు, మీ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. నాయకుడికి అయితే కేకలేస్తాడు, పౌరుషం, కత్తులు గిత్తులు తిప్పుతారు, అది ఏమి ఉండదు. మన దగ్గర సేవకులం కదా, సేవకుడికి కోపం ఉండదు, సేవకుడికి బాధ ఉండదు. లభించినటువంటి అవకాశంతో సేవ చేయటం. ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? అది ఆ రోజు వెళ్ళమన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాట విని వెళ్ళాను, గెలిచాను. అక్కడ ప్రజలకు చేయాల్సిన సేవ స్వచ్ఛ రామచంద్రపురం కోసం చేశాను, స్వేచ్ఛ రామచంద్రపురం కోసం చేశాను, సేవా రామచంద్రపురం కోసం చేశాను. ఎప్పుడు శత్రుత్వంతో ఉండేటువంటి ఇద్దరు మిత్రుల్ని కలిపాను, అంతే కదా, ఇద్దరు మిత్రుల్ని కలిపాను, స్నేహ రామచంద్రపురం. మీ స్వచ్ఛ, స్వేచ్ఛ, సేవ ఇవన్నీ కలిపి మీరు కలిపిన స్నేహ ఏదైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు లేకపోతే తోటతిరి ముత్తులు కలిపిన ఈ స్నేహం ఏదైతే ఉందో మిమ్మల్ని అక్కడి నుంచి నియోజకవర్గాన్ని దూరం చేసింది కదా. అదేముంది, ఇక్కడ అవసరం ఉంది నాది, ఈ ప్రజలకు సేవ చేసుకుంటాను, నాకు ఎల్లలు లేవని అడుగుతున్నాను కదా. ఇక్కడ కూడా 3 పర్యాయాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే 2 పర్యాయాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు చూశారు కదా, ఈ నెల కాలంలో ఈ 30 రోజులైంది నేను వచ్చి, 30 రోజుల్లోనూ సేవ అంటే చేసి చూపిస్తున్నాను కదా. ఈ కాలువ 6 అడుగులు లోతు కుళ్ళుతో పేరుకుపోతే ఎత్తి పనే కదా నేను చేసేది, సేవే కదా అది. ధవళేశ్వరం వెళ్ళి చూడండి, ఏ ఊరైనా చూడండి, స్వచ్ఛత నా బాధ్యత. దేశంలో ఎక్కడా లేదే, రాష్ట్రంలో ఎక్కడా లేదే, స్వచ్ఛత నా బాధ్యత. ఏ శాసనసభ్యుడు సిట్టింగ్ సీటు కానీ లేకపోతే ఒక మంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ రాజమండ్రి రూరల్ లాంటిది అంటే 2009, 2014, 2019లో టీడీపీకి ఒక కంచుకోట ఉన్నదాన్ని ఏ ధైర్యం చేసి వచ్చారు అసలు ఇక్కడికి మీరు? సేవే మార్గం అనుకుని ఎంచుకున్న వాడికి, వాటర్ దేవుడు అనుకుని నమ్మిన వాడికి, వాటర్ని దేవుడని నమ్మిన వాడిని, సేవే మార్గం అని ఎంచుకున్న వాడిని ధైర్యం దేనికి? దీనికి ప్రజలు సేవ కావాలనుకున్నప్పుడు నన్ను గెలిపించుకుంటారు. ఏం సమస్యలు చూశారు? ఎందుకంటే దాదాపు 3 టర్ములుగా ఉన్న తెలుగుదేశం పార్టీ దాంట్లోన మీరు చూస్తుంటే చాలా వరకు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయంటున్నారు. అక్కడ మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు. అంటే 3 విడతలుగా అంటే 2009, 2008లో డీలిమిటేషన్ జరిగి రాజమండ్రి రూరల్ ఏర్పడిన తర్వాత ఈ నెల రోజుల్లో మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. ఏం గమనించారు? ఏం చేయబోతున్నారు? నేను స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యుడిని, ఆయన పెంచిన మొక్కని. సందర్భంలో నేను రాజోల్లో ఒక విత్తనంగా దొరికితే దాన్ని తెచ్చి కడియంలో మొక్కగా పెంచాడు జక్కంపూడి గారు. ఆ మొక్కని రాజశేఖర రెడ్డి గారి తోటలో పాతాడు. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆశయ సాధకుడు, ఆయన అప్పుడు అన్నారు నన్ను వేణు నాయకుని చేస్తానని, ఆయన వెళ్ళిపోయారు. ఇంకా అది సాధ్యం కాదనుకున్నాను, డిపాజిట్ ఆయనతోడే పోయింది అనుకున్నాను. కానీ చాలా సందర్భాలు అంటాను నేను, రాజశేఖర రెడ్డి గారి ఆస్తికి కాదు వారసుడు జగన్మోహన్ రెడ్డి, ఆశయానికి. కాబట్టి నాలాంటి వాడిని మంత్రిగా చేశారు. ఇది ఇలా కడియం మొక్క కాబట్టి గుర్తుకాపు బీసీ సంక్షేమం సుమారుగా 2.5-3 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం వెళ్ళేటువంటి ఈ శాఖ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన వచ్చి ఉండదని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇది ఎక్కడ మొక్కరా అంటే కడియం నర్సరీ మొక్క అనుకుని ఉండొచ్చు. కడియం నర్సరీలోనే అంట్లు కట్టే విధానం ఉంటుంది కదా. మళ్ళీ కడియం ప్రజలకి లేకపోతే ఇక్కడ రాజమండ్రి రూరల్ ప్రజలకి ఇన్స్టెంట్గా కాసేసేటువంటి మొక్కేస్తే చాలా టైం పట్టుద్ది. అంటైతే వేసిన 6 నెలలకే కాస్తుంది.
అంతే కదా. కాశీ అంటుని ఇక్కడికి పంపించాడు మళ్ళీ వాళ్ళ తోటలోంచి ఇక్కడికి. సో ఇక్కడ నేను చూసినటువంటి సమస్యల్లో ఇప్పుడే ఒక నెల కాలంలోనే చాలా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశాను. అన్నిటికంటే నన్ను గెలిపించడానికి రేపు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్ని ప్రకటించారు, దీన్ని నమ్మి ఓటు వేయమని అడిగాం మేము. ఇవాళ 24లో నవరత్నాలను ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు మీకు అందించారు. రత్నాల మాల మీ ఇంట్లో ఉంది కదా, రత్నాల మాల మీ ఇంట్లో ఉంది. మీరు రేపు వేసే ఓటు ఒక పేదవాడి జీవితానికి భద్రత, పేదవాడి జీవితానికి భద్రత మీరు వేసే ఓటు అని అడుగుతాం. ఓటు అంటే చెప్పింది చేసిన వ్యక్తిని, చెప్పింది చెయ్యని వ్యక్తిని ఇద్దరిని చూసినటువంటి సాక్షులు ప్రజలే. అబద్ధమాడిన చంద్రబాబుని, నిజం చెప్పిన జగన్ గారిని చూసింది ఎవరు? ప్రజలు. వాళ్ళే కదా విట్నెస్. వాళ్ళు నిజం పక్కన నిలబడతారా, మళ్ళీ అబద్ధం విని మోసపోతారా? వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయంలో నేను నమ్ముతున్నది ఏమిటంటే, రెండోది చెప్పాను కదా, ఇప్పుడు రెడీమేడ్ మొక్క కుండీలోనే కాసేస్తుంది. అలాగే మంత్రి రుచి ఎప్పుడు చూశారు వీళ్ళు? 2004-9 మధ్యలో చూశారు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంత్రి అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని చూశారు. తర్వాత ఎవరు మంత్రి కాలేదు కదా. భవిష్యత్తులో ఆ పార్టీల నుంచి మంత్రులు అవుతారని నమ్మకాలు లేవు కదా. మళ్ళా జగనన్నే మంత్రి ఇవ్వగలడు. జగనన్నే రామ్మోహన్ రావు గారి ఆశయాల్ని, రామ్మోహన్ రావు గారి ఆశయాల్ని, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని కొనసాగించగలడని నేను పూర్తిగా నమ్ముతూ, రూరల్ నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞులు. 2019 ముందు రామచంద్రపురంలో అదే సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే మిగతా మీ పార్టీ కావచ్చు, ఓటమి చెందిన చోట మీరు క్లీన్ అండ్ గ్రీన్గా ఒక పెద్ద ప్లాట్ఫామ్ వేసి ఉంచారు. ఇక్కడ ఏం చేయబోతున్నారు? రూరల్కి సంబంధించి ఏం చేయబోతున్నారు? అక్కడ నేను చేసిన ఈ 4 ఇప్పుడు అక్కడ పోటీ చేసేటువంటి సుభాష్ చంద్రబోస్ గారు గతం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పోటీ చేయనని చెప్తే నన్ను జగన్ గారు పంపించారు. పోటీ చేస్తానంటే కాదు. సరే మళ్ళీ వారు దాని గురించి కొంచెం ఆశపడ్డారు, వారి కొడుకుని తీసుకురావాలని. సో నేను వేసిన ప్లాట్ఫారం అతను గెలిపిస్తుంది. నేను ఒకటే అడుగుతున్నాను ప్రజల్ని, అమ్మ 24లో ఏ డేట్ అయినా ఆ డేటున వరమిచ్చే దేవతలు మీరు, వరమిచ్చే దైవాలు మీరు మగవారైతే, దేవతలు దైవాలు కలిసి ఒక్కరోజు నాకు ఓటు వేస్తే 1825 రోజులు 1825 రోజులు మిమ్మల్ని ఆరాధించేవాడిగా, మిమ్మల్ని పూజించేవాడిగా, నేను మీ భక్తుడిగా బ్రతుకుతాను అనేటువంటి మాట మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటున్నాను. అంటే ఇంకోటి ప్రధాన విషయం, మనకు రాజమండ్రి రూరల్కి సంబంధించి మాట్లాడుకుంటే 2014-19లో గోరెంట్ల బుచ్చి చౌదరి గెలిచారు. ఆయన ప్రధానంగా చెప్పింది బీసీలు కీలకం ఈ నియోజకవర్గంలో, అందుకే బీసీ ఓటింగే నా గెలుపుకు కారణమైంది అనేది ఒక విశ్లేషణ అయితే చేశారు. 2019లో చంద్రబాబు నాయుడుతో సైతం ఇదే వాదన చేశారు. అంటే కాపు ఓటింగ్ ఉన్నా బీసీ ఓటింగ్ నన్ను గెలిపించిందని. ఇప్పుడు కందులు దుర్గేష్కి సీట్ ఇస్తారు లేదని ఒక ఇతిమిద్ద ఉంది, సామాజిక వర్గం నుంచి ఉంది. ఏ అంశాలు కలిసి వస్తాయి? ఇప్పుడు బీసీలన్నీ నా వాళ్ళే అని గోరెంట్ల బుచ్చి చౌదరి చెప్తుంటే, అంటే కాపు సామాజిక వర్గం నాదని కందులు దుర్గేష్ చెప్తుంటే, ఆ ఇద్దరు ఏలియన్స్లో ఏ విధంగా మీరు ఎటువంటి బేరీజ్ వేస్తున్నారు? ఇక్కడ మీ ప్రశ్నలోనే ఒక జవాబు ఉంది. బీసీలు ఓటు వేస్తే గెలిచానని ఆయన అన్నారు. బీసీలనే పోటీగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బుచ్చి చౌదరి గారు ఎంత చెప్పినా చౌదరి ఆయన బీసీలు నా వెనకాల ఉన్నారన్నారు తప్ప నేను బీసీని అని చెప్పుకోలేడు కదా. ఇక్కడ బీసీల్లో ప్రూవెన్ లీడర్ ఇలా కులగణన చేశాను నేను. బీసీల్లో 139 కులాలు ఉన్నాయి. అలాగే సమగ్ర కులగణన చేయించడానికి కారణం ఎవరంటే శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెల్లిపోయినని మా ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు కేబినెట్ సమావేశాలను చెప్తారు అని ఆలోచన విధానం. ఇవాళ బీసీల కోరిక, గీత కార్మికులు ఉన్నారు, వారు చెట్టు మించి కనుక ప్రమాదం జరిగితే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాం. అంగవైకల్యం వస్తే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాం. కొన్ని చోట్ల సెట్టిబల్జీ సామాజిక వర్గానికి సర్టిఫికెట్లు దొరకట్లేదు. ఆ సర్టిఫికెట్లు ఇవ్వడానికి 22 కులాలు, ఒక సెట్టిబల్జీలే కాదు, బీసీల సమస్యల మీద సమగ్రమైనటువంటి అధ్యయనం చేసిన ఒక సామాజిక కోణం తెలిసినటువంటి వ్యక్తిగా వారందరికీ కూడా సర్టిఫైడ్ ఇష్యూస్ని సాల్వ్ చేశాము. రెండోది, బీసీలకు రాజ్యాధికారం అనేటువంటిది జగనన్నకు మాత్రమే సాధ్యమనేటువంటి ఒక నినాదాన్ని ఎంచుకున్నాం. చూడండి, ఎంపీ, 3 ఎమ్మెల్యేలు,
ఒకరోజు 2014లో చంద్రబాబు నాయుడు గారిని కాకినాడలో ఉన్న సెట్టుబల్లి పెద్దలందరూ వెళ్ళి అడిగారు, సార్ మేము ఈ 2 జిల్లాల్లో 13-14 లక్షల ఓట్లు ఉన్నాయి మాయి, 13-14 లక్షల ఓట్లు ఉన్నాయి మాయి, కరెక్టే ఉన్నాయి, కానీ మీకు సీట్ ఇస్తే గెలుస్తారటయా చెప్పారులే అన్నాడట. అంటే ఆ పెద్దలందరూ వచ్చి బయటకు వచ్చి బాధపడ్డారు, ఇంత కొన్ని సీట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, మనల్ని ఎంత చులకనగా చూశాడు ఏంటని. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇస్తే కదా గెలుస్తారు. ఇవాళ ఎక్కడో వెస్ట్ గోదావరిలో ఒక సీటు ప్రకటించాడు, 2వ సీటు ప్రకటిస్తాడో లేదో తెలియదు, మరి అది జనసేనకి ఇస్తాడా ఇతను ఇస్తాడో తెలియదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాలకొల్లు సీటు, రాజమండ్రి రూరల్ సీటు, 3వది సెట్టుబల్లి జిల్లా అధికంగా ఉన్నటువంటి రామచంద్రపురం సీటు, ఒక రాజ్యసభ మెంబరు, 2 పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు, నరసాపురం పార్లమెంటు. ఇది ప్రయోగం కదా. బీసీలకు అవకాశాలు ఇస్తే ఎందుకు గెలవలేరు, గెలిపించగలం అంటే నా వెనకాలన్నారని చెప్పుకోనే నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ బుచ్చి చౌదరి కానీ అయితే నేను వీళ్ళ వెనక నుంచి వీళ్ళ చేత ఆ రాజ్యపాలన చేయిస్తానని చెప్పినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఇది సింపుల్ ఎగ్జాంపుల్, ప్రశ్నలోనే జవాబు ఉంది. మరి కందులు దుర్గేష్కి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించి ఎలా అంచనా వేస్తారు? ఆ సామాజిక వర్గం ఉంది, మా జక్కమూడి రామ్మోహన్ రావు అన్న సామాజిక వర్గమే కదా. జక్కమూడి రామ్మోహన్ రావు గారు కదా నన్ను పెంచింది. మాకు ఆ వ్యత్యాసం లేదు. రాజువల్లో కలిసి తిరిగినటువంటి వాళ్ళు, రాజువలే కాదు, తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఎవరు చేశారండి, ఎవరు చేయించారు? జక్కంబూడే చేయించాడు నా చేత. ఆ రోజు జక్కంబూడే నన్ను ప్రధానంగా ఎంచుకుని జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, జిల్లా పరిషత్ చైర్మన్ చేయడానికి జక్కంబూడి, లేకపోతే ఇక్కడ ఉన్న పెద్దల అరుణ్ కుమార్, లేకపోతే అక్కడ ఉన్న రాజశేఖర రెడ్డి గారికి చెప్పారు వీళ్ళందరూ కలిసి. మా సామాజిక వర్గంలో బోస్ గారు కానీ, చిట్టబ్బాయి గారు కానీ, వేరే పార్టీలో ఉన్నటువంటి ఇంకొక నాయకుడు కానీ చెప్పారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేసాడు రా జిల్లా పరిషత్. ఇవ్వకపోతే సెట్టుబల్లి జిల్లాగా ఉంది, ఇస్తే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. మళ్ళీ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. 2009లో రిజల్ట్ వచ్చింది, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్లో టాప్ 1 జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాను. ఇలాగా ఇస్తేనే కదా అయ్యాను. ఇవాళ మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రి ఇస్తే కదా ప్రూవ్ చేశాను, కులగణన చేయించానంటే కారణం ఏంటి? కులగణన అనేటువంటి ఈ బీసీల సమస్యల్ని మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి నేను సఫలీకృతుడిని అయ్యాను కదా. విదేశీ విద్య సఫలీకృతుడిని అయ్యాను కదా. ఫీజు రియంబర్స్మెంట్ సఫలీకృతుడిని అయ్యాను కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పనిలోనూ మమ్మల్ని ముందు పెట్టి మాట్లాడించాడు కదా. ఇవాళ ఐఎన్పిఆర్ మినిస్టర్ ఇచ్చారు. అంటే బీసీలు ఐఎన్పిఆర్కి పనికిరారని వాళ్ళు అనుకుంటే మరి బీసీలు కదా పనికొస్తారని ఈయన అనుకున్నాడు. మీరు దాదాపు ఒక నెల రోజులుగా ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఎలాంటి సమస్యలు మీ ముందుకి ప్రజలు తీసుకొస్తున్నారు? ఎందుకంటే శాంతి భద్రతల సమస్య ఉందంటున్నారు. చిన్నగా రూరల్లో ఉన్న బ్లేడ్ బ్యాచ్ లాంటివి తిరుగుతూనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా సమస్యలతో పాటు మీకు ఏ సమస్యలు ప్రజల నుంచి వస్తున్నాయి? అసలు ఇది పెద్ద ప్రాపగంట అండి. నా వరకు ఈ రోజు వరకు నా దగ్గర ఎవరు అసలు ఆ బ్యాచ్ అన్న మాట వినపడలేదు. ఆ పదమే వాడిని నేను. అసలు శాంతి భద్రతల రక్షణలో వేణుకి ఒక మార్కు ఉంటుంది. స్వేచ్ఛ రామచంద్రపురం చేశాను కదా, సేవకుడు సంక్రాంతి జరిపాను నేను. స్కావెంజర్స్కి భోగి రోజు స్వచ్ఛ భోగి చేశాను. 2వది పోలీసులకి స్వేచ్ఛ సంక్రాంతి చేశాను. 3వది వైద్యులకి సేవా కనుమ చేశాను. ఈ 3 కలిస్తేనే సేవకుడు సంక్రాంతి అని చెప్పాను. రామచంద్రపురంలో చూడండి, రేపు మీరు అన్న పదం అది వాడను నేను. ల్యాండ్ ఆర్డర్ అనేటువంటిది రాజమండ్రి రూరల్లో అద్భుతంగా ఉంటుంది. కేవలం ప్రచారానికి వాడుకుంటున్నారు ఎవరు? ప్రతిపక్షాలు. కొంత ఆ మాట ఎక్కడుంది? ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. జరగదు కూడా. ఈ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. జరగదు కూడా. సరే మాట్లాడుకుంటుంటారు వాళ్ళకి, దాన్ని మనం పట్టించుకోవాలి. ఓకే మంత్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. ఇది మనకి రాజమండ్రి రూరల్కి సంబంధించి మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ తన స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛ, స్వచ్ఛత, మరోవైపు ఇలాంటి అనేక విషయాలతో ఆయన సేవాభావంతో ముందుకెళ్తారు. అంటే స్వేచ్ఛ, స్వచ్ఛ, సేవ ఈ భావంతో పాటు మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో శాంతి భద్రతలకు సంబంధించిన అంశం కూడా ఆయన కీలకంగా పరిష్కరిస్తానని చెప్తున్నారు. ఇది నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో మంత్రి మనోగతం. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.